వృషభ రాశి వారికి శని వక్రి ప్రభావము వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితిగతులపైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఈ వృషభ రాశి వాళ్ళు గురుగ్రహ సంచారము ఉంది వాళ్ళకి అని చెప్పేసి ప్రారంభమైందని చెప్పుకున్నాము. మనం గత వీడియోలో కూడా మీరు చెప్పారు. మరి అలాంటిది వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, ఇటు భాగస్వామి విషయంలో కావచ్చు, చాలా సమస్యలను ఎదుర్కోబోతున్నారు అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఈ శని వక్రి ఎలాంటి ప్రభావము, ఎలాంటి సమస్యలకు దారి తీయబోతుంది? మరి ఒక ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరిచ్చే సలహాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ముందుగా హెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, విశ్వసనీయత అంటే ఏంటి? నమ్మకం, ఒక రిలయబిలిటీ. అవును. విశ్వసనీయతకి పర్యాయ పదం ఏదైనా ఉంది అంటే అదేంటి? నమ్మకమే. అదే మేడం, విశ్వసనీయత రిలయబిలిటీకి పర్యాయ పదం అంటే ఏదైనా ఉంది అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వృషభ రాశి. ఓకే, వృషభ రాశి అంటే వృషభ రాశి వేరు, రిలయబిలిటీ వేరు అని చెప్పలేను. ఓకే. వాళ్ళు ఒకసారి గినక మనసులో ఒకటి గినక వాళ్ళు బీజం కింద తీసుకున్నారు, ఒక వ్యక్తి పట్ల నమ్మకం కానీ, ఒక ప్రణాళికని కానీ, ఒక అంబిషన్ గోల్ని సెట్ చేసుకున్నారు అనుకోండి, అది అంత ఈజీగా వాళ్ళు మార్చుకోరు. వాళ్ళు ఆత్మవిశ్వాసం అని కూడా అంటారు. అంటే ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా ఒక దృఢ సంకల్పం ఎక్కువ ఉంటుంది. సో ఈ విశ్వసనీయత అన్నది వీళ్ళ జీవితంలో ఒక వెన్నుముక్క లాంటిది. అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకమైనటువంటి ఆశయాలకి అదొక వెన్నుముక్క. అంటే వాళ్ళు వాళ్ళ పట్ల అంత ఆత్మవిశ్వాసంతో, అంత స్పష్టతతో ఉంటారు వాళ్ళు. సో ఈ శని వక్రి అంటే ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి వక్రగమనంలో ఉన్నటువంటి తిరోగమనంలో ఉన్నటువంటి శనిగ్రహము వీళ్ళ రాశి ప్రకారం ఏంటి, వీళ్ళకి లాభస్థానంలో ఉంటాడు. అదండి, వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఉన్నటువంటి శని వీళ్ళ జాతక రీత్యా చూసినప్పుడు దశమ భావానికి కూడా అధిపతి, కేంద్ర స్థానానికి కూడా అధిపతి అనమాట. అయితే ఈ వక్రి అంటే ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారము మనిషి తనకు నచ్చినట్లు, ఇది కేవలం జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్తున్నాను, మనిషి తనకు నచ్చినట్లు తనకు ఆలోచనలు, తన కోరికలు, తన జీవితంలో అనుకోవాలనుకున్నవి, ఆచరణలకు వచ్చేటివి, వాటికి అనుగుణంగా తను చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి కార్యాచరణ అన్నీ కూడా ఆప్టమిస్టిక్ ఉంటాడు. అంటే తన ఆశావాద దృక్పథంతోనే ఉంటాడు. అదన్నీ అయిపోవాలి, జరగాలి, నెరవేరాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇది సగటు మనిషి దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ఆలోచన ఉంటుంది. ఇవి ఎందుకు డిలే అవుతాయి, ఎందుకు ఈ యొక్క ఆలోచనకి, మన కోరికలకి, భౌతికపరమైన గుర్తింపుకి ఎందుకు మనము అనుకున్న దిశగా మన జీవితం ఎందుకు గడవదు, ఎందుకు అవరోధాలు వస్తాయి? మనం అన్ని ఆర్థికంగా, మానసికంగా, బుద్ధిపూర్వకంగా మనం ఎంత ప్రయత్నం చేసినా, మనకు అన్ని రకాల మనకి ఎబిలిటీస్ ఉన్నా ఎందుకు మనకు ఫలితం రాదు అనేటువంటి ఆలోచన మనిషికి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తన ప్రణాళికకి, తన ఆలోచనకి విరుద్ధమైనటువంటి కాలము, పరిస్థితులు, మనుషులు, ముఖ్యంగా మనుషులు వీళ్ళు ఎప్పుడైతే మనకి వ్యతిరేక దశగా ఉంటారో, వ్యతిరేక దిశలో మనకు కనపడతారో, మన ముందు నుంచి ప్రయాణిస్తారో, అప్పుడు మనము ఈ యొక్క ఆత్మరక్షణలో మనం ఒక మీమాంసలో ఉంటాం. అప్పుడు మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన అనేక రకాలుగా మన ఆలోచింపజేస్తుంది. అరే ఎందుకు నా లైఫ్ ఎందుకు ఇట్లుంది, నా లైఫే ఎందుకు ఇలా ఉంది, నా ఒక్కడికి ఎందుకు జరుగుతుంది, నా ఒక్కదానికి ఎందుకు జరుగుతుంది, ప్రపంచంలో అందరు బాగున్నారు, అందరికీ సక్సెస్ వస్తుంది, ఎందుకు పనికి మాలినోడికి వస్తుంది, నాకెందుకు రావట్లేదు అనే ఒక ఆత్మ పరిశీలనని చేయించాలి అంటే జ్యోతిష శాస్త్రంలో శని యొక్క ప్రభావాన్ని చాలా బలంగా తీసుకుంటారు. సో ఈ వక్రిలో ఉన్నటువంటి శని గురించి మనం మాట్లాడుకుంటే, శని వక్రిలోకి వెళ్ళడం అంటే ఏంటంటే, మీనరాశిలో ఉన్నటువంటి శని వక్రగమనంలోకి వెళ్ళడం అంటే ఏంటంటే కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నాడని అర్థం. కానీ నిజంగా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఈ విశ్లేషణ తప్ప, ఖగోళం ప్రకారం దాని వివరణ వేరే ఉంటుంది. భూభ్రమణం వల్ల మనకి ఒక ఇల్యూజనరీ ఆప్టికల్ ఇల్యూజన్ ఏంటంటే, శని వక్రగమనం నడుస్తున్నట్టు మనకు ఒక ఇమేజ్ అట్లా అనిపిస్తుంది మనకి, కానీ అది నిజంగా కాదు. అది కాదు. కానీ జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏంటంటే, వక్రగమనంలో ఉన్నటువంటి శని ఏ రాశి నుంచి ఏ వక్రగమనంలోకి వెళ్తున్నాడు, తిరోగమనం ఎక్కడ వెళ్తున్నాడు అంటే కుంభరాశి వైపు. మరి కుంభరాశిలో ఆల్రెడీ ఎవరున్నారు? రాహు ఉన్నాడు. రాహువు శని ఇద్దరు మిత్రులా శత్రులా? జ్యోతిష శాస్త్ర ప్రకారం పరమ మిత్రులు. రాహువు, శని, శుక్రుడు పరమ మిత్రులు వీళ్ళు. అయితే మరి ఈ రాహు యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటాడు కదా, వక్రగమనంలో ఉన్న రాహు యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా తీసుకుంటాడు. శని తాను ఏదైతే క్రమశిక్షణకి, ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక మినిస్ట్రీ అనుకోండి, ఒక ఈ లక్షణాలన్నిటికి కూడా శని ఆధిపత్యం వహిస్తాడు. అర్థమేనండి?
క్రమశిక్షణ లేదు, స్వేచ్ఛ, విశృంఖలత, నాకు నచ్చినట్లు నేను బతుకుతాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన కొంతమందిలో ఉంటుంది, అవును. చాలా మందిలో ఉంటుంది. సో వాటన్నిటికీ కూడా జీవితంలో ఒక గుణపాఠం నేర్పించేటువంటి ఒక టైం వస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అది చివరికి 90 ఏళ్ల వయసులో రావచ్చు, అవును. 20 ఏళ్ల వయసులో రావచ్చు, బాల్యంలో కూడా రావచ్చు. అవును. మరి ఈ ఈ యొక్క క్రమశిక్షణ ఎందుకు మనిషి జీవితంలో? మనిషికి క్రమశిక్షణ అవసరం దేనికి అసలు? మీరు ఇప్పుడు ఆర్మీలో చేరారు మేడం. మీరు ఆర్మీలో చేరిన తర్వాత మీ హెయిర్ స్టైల్ మీ చేతిలో ఉండదు. అవును. అర్థమైందా? మీరు వేసుకునే బట్టలు, మీరు తినే ఆహారం, మీరు పడుకునే టైం, అవును. మీరు మీ నిద్రలేంచి లేచి పొద్దున ఎప్పుడు జాగింగ్కి వెళ్ళాలి, అవును. ప్రతిదీ కూడా ఎందుకు అక్కడ క్రమశిక్షణ ఉంటుంది? మీరు ఖచ్చితంగా. ఆర్మీలో ఉన్నా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, మీరు ఈ కొన్ని డిసిప్లైన్డ్ ఫీల్డ్స్లోకి మీరు వెళ్ళినప్పుడు మీ ఇండివిజువాలిటీని పూర్తిగా పక్కన పెడతారు. మీ ఇండివిజువాలిటీని తీసి పక్కన పెట్టడం అంటే అర్థం ఏంటి? మీ అహంకారాన్ని తీసి పక్కన పెడుతున్నారు మేడం. పెట్టడమే. మీకు అవును. నచ్చినట్లు మీరు బతుకుతారు. అవును. మీకు నచ్చినట్లు మీరు కాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా, అవును. కాలానికి అనుగుణంగా ఒక రేషనాలిటీ, ఒక అవును. రేషనల్ ఎన్విరాన్మెంట్ని మీరు కనెక్ట్ అయ్యేటువంటి సందర్భాన్ని సృష్టించేవాడే శనిగ్రహము. శనిగ్రహం. రాహు ఏం చేస్తాడు? రాహు ఈ కావాల్సిన భౌతిక ఇస్తాడు. సుఖ సంతోషాలు అన్ని ఇస్తాడు. అవును. మీ ఇంట్లో ఉండే సైకిల్ దగ్గర నుంచి ఒక మోస్ట్ లగ్జరియస్ కార్ కూడా Yes. రాహు పోర్ట్ఫోలియోకి వస్తుంది. Hmm. రాహు పోర్ట్ఫోలియోకి వచ్చేది అంటే ఈవెన్ మీ ప్రైడ్, Hmm. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం ఏముంటుంది మేడం? ఒక మనిషికి హైయెస్ట్ ప్రైడ్ ఏముంటుందంటే అవును. పవర్. పవర్ నిజం. పొలిటికల్ పవర్ కావచ్చు, సోషల్ పవర్ కావచ్చు, అవును. ఫ్యామిలీ అని కావచ్చు. ఈ ఈ వీటికి సంబంధించినటువంటి లక్షణాలన్నింటినీ కూడా రాహు ట్రావెల్ చేస్తాడు ఈ టైంలో. Hmm. చాలా మంది ఏమనుకుంటారంటే వృషభ రాశిలో ఉన్నటువంటి రాహు ఉచ్చ Hmm. అద్భుతమైన ఫలితాలు ఇస్తారనుకుంటారు. కానీ కుంభరాశిలో ఉన్నటువంటి రాహు సెన్సేషనల్ రిజల్ట్స్ ఇస్తాడు. Hmm. సెన్సేషనల్స్ అంటే అన్ప్రెడిక్టబుల్, మిరాకిల్స్, Yes. లైఫ్లో జీవితంలో ఊహించనివి జరుగుతూ ఉంటాయి. ఊహించనివి జరుగుతాయి. Hmm. సో అనుకోని వ్యక్తులు కూడా జీవితంలో అద్భుతాలు సాధించేటువంటి తరుణం ఇప్పుడు ఇది. Hmm. సో కాబట్టి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వక్రి అన్నది అనుకూల స్థితి. 139 రోజులు ఉంటాడు మేడం. Hmm. అంటే 13వ తారీఖు నుంచి, జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ 25 వరకు. 28వ తారీఖు నవంబర్ వరకు, అంటే సుమారు 139 రోజులు ఈ వక్రిలో ఉంటాడు శని. అయితే వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో తీసుకున్నటువంటి ఎనర్జీ వల్ల కూడా Hmm. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఈ శని యొక్క వక్రగమనంలో వృషభ రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా సింపుల్ ఫ్యాక్ట్స్ చెప్తాను. Hmm. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉండదు. వాళ్ళు గంట 2 గంటలు అప్రాక్సిమేట్ చేస్తారు, దానివల్ల లగ్నం మారిపోతుంది. అవును. అయితే వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ జాతకంలో చంద్రుడి యొక్క స్థానం ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేకపోతే చంద్రలగ్నాత్ అంటారు. Hmm. ఒకవేళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉంటే వాళ్ళ లగ్నం వాళ్ళకి తెలుస్తుంది. Yes. సో లగ్నాత్ కానీ చంద్రలగ్నాత్ కానీ కేంద్ర స్థానాల్లో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కేంద్ర స్థానాలు అంటే ఏంటంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు. Okay. ఈ 4 కేంద్ర స్థానాల్లో శనిగ్రహం ఉండినట్టయితే ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా లగ్న భావము అంటే జీవితంలో మనము ఏ లగ్నంలో జన్మించాము అన్నప్పుడు ఆ లగ్నానికి సంబంధించినటువంటి మనకు బాల్యంలో ఎదుర్కొంటున్నటువంటి జీవితం అనుభవాలు, Hmm. కష్టకాలం కావచ్చు, చాలా లగ్జరీగా పెరిగి ఉండొచ్చు. సో అదొకటి లగ్న భావాన్ని తీసుకున్నా. చతుర్థ భావంలో శని ఉన్నాడు అనుకోండి. చతుర్థ భావం అంటే విద్య, Okay. ల్యాండ్ ప్రాపర్టీస్కి సంబంధించి కానీ, లేకపోతే రిలేషన్ విత్ మదర్, వీటికి సంబంధించినవి. Hmm. చతుర్థ భావంలో విద్యార్థులైతే వాళ్ళు గతంలో ఏవైతే వాళ్ళు ప్రయత్నాలు చేశారో, Hmm. వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలేదో, Hmm. విదేశాలకు ప్రయత్నం చేశారు, అక్కడ వీసా లేదో, లేకపోతే అక్కడ ఏమైనా సమస్యలు వచ్చినాయి, Hmm. H1 నుండి చాలా మంది ఉద్యోగాలు రావట్లేదు చూశారండి. అవును. ఇప్పుడు ఈ వక్రగమనంలో ఏంటంటే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు విద్యార్థులకి కూడా. అంటే అంటే వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఈ సవరణ చేసుకోండి. ఏంటంటే లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ కేంద్ర స్థానాల్లో కనుక శని ఉంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావం. సప్తమ భావం అంటే పెళ్లి, కళత్రం, జీవిత భాగస్వామికి సంబంధించిన సమస్యలు, గతంలో ఏమన్నా ఇద్దరు బదులు మనస్పర్ధలు వచ్చి కలవలేకపోయారు, కోర్టు వరకు వెళ్ళారు. సో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఈ 139 రోజులు. ప్లస్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, H1 వీసా ఉంది రావట్లేదు, జాబ్ వచ్చింది కానీ జాబ్లో నాకు ఇప్పటికి కూడా నాకు శాలరీ పెరగట్లేదు, లేదా నాకు అప్లాజ్ లేదు, ఇవన్నీ కూడా ఏంటి దశమ భావానికి సంబంధించినవి. సో ఈ వృషభ రాశి వాళ్ళు ఈ లగ్నాథ్ కానీ చంద్రలగ్నాథ్ కానీ కేంద్ర భావాల్లో కనుక శని ఉంటే గతంలో మీకు పోస్ట్ పోన్మెంట్ డిలే ఏవైతే జరిగినాయో వక్రిలో మీకు శని క్విక్గా రిజల్ట్స్ ఇస్తాడు మేడం. అవన్నీ కూడా ఇప్పుడు స్పీడ్గా ఇస్తాడు రిజల్ట్స్ మీకు. స్పీడ్ అంటే స్పీడ్గా ఇస్తాడు మీకు, ఎందుకంటే రాహుతో కూడా కలిసి ఉన్నాడు. సో కాబట్టి మీరు ఈ 139 రోజుల ప్రణాళికలను మీరు చూసుకుంటే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే మీరు ఏదైనా దేన్నైనా కానీ మీరు ఒక దాన్ని విశ్వసించారు, మీరు ఒక వ్యక్తిని నమ్మారు, లేదా ఒక వ్యవస్థను నమ్మారు, ఒక సంస్థని నమ్మారు, దాని వెనక మీరు వెన్నుముక్కలాగా ఉన్నారు, నిలబడ్డారు,
అనుకున్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించాలి, ఏంటంటే కాలాన్ని బట్టి మీరు నిర్ణయాల్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి. అవును. నేను చెయ్యను, నాకు తోచింది చేస్తాను, నాకు అనిపించిందే చేస్తాను, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు రైట్ రాంగ్ అయ్యుండొచ్చు. కానీ అక్కడ టైం ఏం డిమాండ్ చేస్తుంది? టైం ఏం డిమాండ్ చేస్తుంది చెప్పండి? మనం ఎన్నోసార్లు చూస్తాం, మనం లైఫ్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, కానీ ఒక్కొక్కసారి మన పర్ఫార్మెన్స్ లేకపోయినా వేరే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వల్ల కూడా అక్కడ పరిస్థితులు చక్కబడేలాగా ఉంటాయా లేదా? కుటుంబంలో ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే, ఫాదరే ప్రతి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మదరే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ ఈవెన్ చిల్డ్రన్, దో దే ఆర్ వెరీ యంగ్, దే ఆర్ పొటెన్షియల్ ఎనఫ్ టు హ్యాండిల్ సర్టన్ సిచ్యువేషన్స్. ఆ ఫ్లెక్సిబిలిటీని వీళ్ళు పెంచుకోవాలి మేడం. వీళ్ళు ఇంతకంటే పెద్ద చేయాల్సింది కూడా ఏమీ లేదు. దే మస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ సర్టన్ ఫ్యాక్ట్స్, దే మస్ట్ లెర్న్ టు బి ఫ్లెక్సిబుల్, దే షుడ్ అవాయిడ్ రిజిడిటీ. ఈ లక్షణాలని వీళ్ళు 139 రోజుల్లో వీళ్ళు ఎప్పుడైనా కీలకమైనటువంటి వీళ్ళకి సందర్భాలు, పరిస్థితులు, దశలు వచ్చినప్పుడు ఈ లక్షణం మీద వీళ్ళు దృష్టి పెడితే ఈ 139 రోజులు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఒక ఫౌండేషన్ లా ఉంటుంది మేడం. ఇది ఒక ఫౌండేషన్ లా ఉంటుంది. వాళ్ళకి దశమ రాహువు 18 నెలలు ఉంటాడు ఈ వృషభ రాశి వాళ్ళకి. వక్రి వెళ్ళిపోతుంది 139 రోజులకి, కానీ దశమ రాహు ఉంటాడు వీళ్ళకి. లాభస్థానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు శని వక్రి తర్వాత. వక్రత్యాగం అంటారు. వక్రత్యాగం అయిపోతుంది 28వ తారీఖు నవంబర్ మాసంకి. అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏవైతే ప్రణాళికలు వేసుకున్నారో, శని ఎప్పుడు కూడా మనిషికి భౌతికపరమైన క్రమశిక్షణ, అంటే బద్ధకంగా ఉండే వాళ్ళకి సక్సెస్ రాదు. మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు, అయినా మీకు లైఫ్లో సక్సెస్ రాదు. మీరు అప్పుడు ఇంకా ఓర్పు, కసి పెరుగుతుంది కదా మేడం. సో ఓర్పు అన్నది అంతర్గత శక్తి మేడం. అదే మీరు పరిగెత్తి ఉరుకులాడి ఏమైనా సాధించగలుగుతారేమో, కానీ ఓర్పు, సహనము, ప్రణాళిక, క్రమశిక్షణ ఇవన్నీ కూడా అంతర్గత శక్తులు. ఈ అంతర్గత శక్తిని పెంచుకునేటువంటి క్రమంలో వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళ మంచి ప్రణాళిక, అన్షేకబుల్ ఉంటారు మేడం. చాలా ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు వ్యక్తులతోని మమైకమైనప్పుడు, కుటుంబ పరంగా ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ, మీరు ఇందాక కూడా గురువు వీళ్ళకి అష్టమాధిపతి ఈ రాశి వాళ్ళకి. ఈ గురు గ్రహం కూడా వీళ్ళకి మిథునంలోకి వచ్చాడు. జీవిత భాగస్వామికి సంబంధించినవి కానీ, వీళ్ళు లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్కి సంబంధించినవి కానీ, ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ ఫ్లెక్సిబిలిటీ ఏదైతే నేను చెప్పాను చూడండి, థాట్ ఫ్లెక్సిబిలిటీ, వేరే వాళ్ళని కూడా మనం ముందు నడిపించడం అంటే చూడండి, ఈ లక్షణాన్ని కనుక వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే, ఈ లక్షణాన్ని అడాప్ట్ చేసుకోకపోవడం కూడా కారణం ఏంటంటే వీళ్ళకి ఒక కనిపించినటువంటి అభద్రతా భావం ఉంటుంది మేడం వీళ్ళలో. మనుషులు చాలా మంచివాళ్ళు, చాలా ఉదార స్వభావము, ఎప్పుడు నో చెప్పరు ఎవరికి కూడా. మీరు ఏ అడిగినా నో అని చెప్పరు, ట్రై చేస్తారు, ప్రయత్నం చేస్తారు నిజాయితీగా. కానీ వీళ్ళలో ఏంటంటే వాళ్ళ వరకు వచ్చేటప్పటికి ప్రపంచంతో మనం పోటీ పడుతున్నప్పుడు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన అన్నదమ్ముల అక్కచెల్లెలు ఎవరైనా కావచ్చు, ఈ పోటీతత్వం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అభద్రతా భావం వీళ్ళకి తెలియనటువంటి ఒక నెగిటివ్ పర్సనాలిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఈ 139 రోజులు కనుక వీళ్ళు దీని మీద దృష్టి పెడితే నెక్స్ట్ రాబోయేటువంటి టైం ఏదైతే ఉందో, దశమ రాహు 18 నెలలు ఉంటాడని చెప్పా కదా. సో దీని వల్ల వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి కేతువు కూడా, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి కేతువు కూడా వాళ్ళకి సింహరాశి ఉంటాడు. సో ముఖ్యంగా తల్లితో ఉండేటువంటి రిలేషన్స్, తల్లిదండ్రులతో ఉండే రిలేషన్స్, బాధ్యతలు, వాళ్ళకి ఏమైనా ఇంటర్నల్ ఈగోస్ కానీ, లేకపోతే మెంటల్ డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా వస్తే, ఇదే రాహు వక్రితో ఉన్నటువంటి రాహు ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కూడా డామినేట్ చేస్తాడు. అట్లాంటి బిహేవియరల్ చేంజెస్ కూడా తీసుకొస్తాడు మేడం. అంటే మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన ఆవేశం, మీరు తెలియకుండానే అవతల వాళ్ళని మాటలతో హర్ట్ చేయడం, ఉన్న చిన్న రిలేషన్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోయి రిలేషన్స్ చెడిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే రాహు బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రాహు బిహేవియర్ మీద, మనిషి ప్రవర్తన మీద, అగ్రెసివ్ బిహేవియర్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే చెప్తాను, రాహుబలం లేకుండా ఒక రాజకీయ నాయకుడు శాసించలేడు ప్రజల్ని కానీ, లేకపోతే ఒక వ్యవస్థని కానీ శాసించలేడు. ఒక అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి అధికారం ఉంటుంది తప్ప వర్డ్ పవర్ ఉండదు, వాళ్ళు చెప్పిన ఎవరైనారు. సో కానీ రాహు యొక్క బ్లెస్సింగ్ ఉంటే వర్డ్ పవర్ ఉంటుందని చెప్తారు. సో కాబట్టి ఇదే వర్డ్ వాళ్ళకి కర్స్ కింద మారకూడదు. వీళ్ళ మాటతత్వమే వీళ్ళకి సమస్యను తేకూడదు. సో తేకూడదు అంటే ఈ చిన్న టిప్స్ కనుక వీళ్ళు ఫాలో అయితే, ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని రాహుతో కలిసినటువంటి ఆ కన్సాలిడేషన్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది తప్ప ఎటువంటి చెడు చేయదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు.
మరి వృషభ రాశి వాళ్ళు ఇప్పటికే గురు సంచార ప్రభావంతో చాలా భయాందోళనకు గురయ్యారు. అందులో ఒకటి శని వక్రి కూడా ప్రభావం చూపబోతుంది అని ఇంకొంచెం భయం కూడా పెంచుకున్న రోజులని చెప్పొచ్చు. కానీ ముఖ్యంగా మీరు చిన్న ట్రిక్స్, ఇప్పుడు నాగనాథ్ గారు చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అవుతే కనుక ఇక మీదట శని వక్ర ప్రభావం అనేది మీకు చాలా మేలు చేయబోతుంది, మీకు అంత మంచి జరగబోతుంది, మీరు భయాందోళనకు చెందాల్సిన అవసరమే లేదని ఎంత చక్కగా కూడా చెప్పినందుకు మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున అలాగే మా తరఫున కూడా నాగనాథ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.